హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చదువుకోబోయే కథ మధు మురళీరవం 8వ భాగం. అందుకే తల్లి, నేను నీది సతీ సావిత్రి జాతకం అంది. నిన్న అతనికి ఏదో జరిగిందని తెలియగానే ఈరోజు ఆరాటపడుతూ ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు మొదలుపెట్టేశావు, నీ భర్తకి రక్షణగా ఉండడానికి. ఇంకా పెళ్ళి కూడా కాలేదు, అయినా అతని మీద ఇంత ఇష్టమా అని పెద్దగా నవ్వారు. అది కాదు తాతగారు, నాతో పెళ్ళి అనుకోగానే ఆయనకి అలా జరిగిందని భయమేసింది అంది. పిచ్చి తల్లి, నీ జాతకమే అతన్ని రక్షిస్తుందిరా, ఇంకా భయపడకు, ధైర్యంగా ఉండు. నేను చెప్తున్నానుగా, ఆ రామబంటు అభయాంజనేయుడు నీకు తోడుగా ఉంటాడు అన్నారు. సరే తాతగారు అని మళ్ళీ ఆయన కాళ్లకు నమస్కరించి తండ్రి కూతుర్లు ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే తల్లిని కౌగిలించుకుని, అమ్మా, పంతులు గారు ఏం చెప్పారో తెలుసా అని ఆయన చెప్పిందంతా చెప్పి తెగ సంతోషపడింది. అందుకేనేమో ఆ రోజు దేవుడు దాని నోటితో అలా పలికించాడు. దేవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అనటానికి ఇదే నిదర్శనం. అసలు ఆ విషయం నేను, మురళీ తాతయ్య గారు ఇద్దరం మర్చిపోయాం. అయినా ఆ భగవంతుడు మిమ్మల్ని ఎలా కలిపాడో చూడు అంది సంతోషంగా. భగవంతుడే కాదమ్మా, రాధత్తయ్య కూడా కలిపింది. నాకు మొన్న మురళీ గారు చెప్పారు, ఆయనకి పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేదట, పెళ్ళి చేసుకోవాలని కూడా అనుకోలేదట. అసలు ఆయన ఫస్ట్ అటెండ్ అయిన పెళ్ళి ఇదేనట. ఎందుకో వాళ్ళ అమ్మగారు వెళ్ళమన్నట్టు అనిపించి వచ్చారట. ఇక్కడికి రాగానే నా మొహం కూడా చూడకముందే నా జడ చూసి ప్రేమలో పడిపోయారంట అని చెప్పింది సిగ్గుపడుతూ. అవునే, నీ జడ చూడగానే వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చి ఉంటుంది, అందుకే నిన్ను ఇష్టపడి ఉంటాడు అంది శారద. మధు మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. నిన్నటి నుంచి మనసులో ఎంత దిగులు పడుతుందో, ఒకవేళ జాతకాలు కలవకపోతే ఏం చేయాలి అని. మురళీకి దూరం అవ్వటానికి మనసు రాదు, అలాగని పెళ్లి చేసుకొని అతన్ని కష్టాల్లోకి నెట్టలేదు. ఏం చేయాలి అని దిగులు పడింది. ఇప్పుడు ఆ దిగులు పోయింది, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్యే కార్డ్లెస్ ఫోన్ తెచ్చాడు రాము. చదువు తక్కువైనా నాలెడ్జ్ ఎక్కువ. మార్కెట్లో ఏదైనా కొత్త వస్తువు వచ్చిందంటే వెంటనే తెచ్చేవాడు. కాసేపు మురళితో మాట్లాడాలి అనిపిస్తోంది మనసుకి. అందుకే ఆ ఫోన్ తీసుకుని పైకి వెళ్ళింది. మురళి ఇంటి నెంబర్, స్టేషన్ నెంబర్ రెండూ ఇచ్చాడు. భోజనం టైం కదా, ఇంటి దగ్గరే ఉంటారేమో అని ఫోన్ చేసింది. కానీ లిఫ్ట్ చేయకపోవటంతో స్టేషన్ నెంబర్కి చేసింది. ఏంటి మేడం, మా మీద ఇంత దయ కలిగింది అన్నాడు ఫోన్ తీయగానే. ఇంతకీ ఎవరు ఆ మేడం అంది వెంటనే. దొంగపిల్ల, నీకు తెలీదా? నువ్వే మేడం, నువ్వే నా ఆరాధ్య దేవతవి, నా లవ్లీ డార్లింగ్వి అన్నాడు. ఆ మేడం ఒకటేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అలాంటి ఆరాధ్య దేవతలు అంది. ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్టు ఉంది మధు గొంతు. ఆమె గొంతులో కనిపిస్తున్న జలసీ చూసి గట్టిగా నవ్వాడు. ఏంటి, అప్పుడే టిపికల్ వైఫ్లా మారిపోయావు? నేను నీతో తప్ప వేరే అమ్మాయిలతో మాట్లాడను కూడా మాట్లాడనే బాబు. నా సంగతి తెలుసుగా నీకు అన్నాడు. నేనని మీకెలా తెలుసు అంది అనుమానంగా. నాకు అన్నీ అలా తెలిసిపోతాయిలే గాని చెప్పు, ఏంటి సంగతి అన్నాడు. కాదు, ముందు చెప్పండి, ఎలా తెలిసింది? నిజంగా మీరు చెప్పేది నిజమేనా? ఓసిని, అంత అనుమానమా? ఇది కాలర్ ఐడి ఫోనే బాబు, నీ నెంబర్ ఇందులో పడుతుంది. అవునా, మరి ఆ మాట ముందే చెప్పొచ్చుగా, నన్ను ఉడికించకపోతే అని తన తల మీద తనే కొట్టుకుంది. నిజం చెప్పండి, మీరు చెప్పేది నిజమేనా లేక అంది మురళిని ఉడికించటానికి. ఒసే పాపం తగులుతుంది నాలాంటి ఏకపత్నివతుణ్ణి అలా అంటే. బీ మధు బై మధు, గర్ల్ ఫ్రెండ్ మధు, లవర్ మధు, వైఫ్ అండ్ లైఫ్ ఓన్లీ మధు. నాలాంటి వాడినంటే అనుమానించేది? నిజంగా పాపమే నేను. తన మీద తనే జాలిపడుతూ, అబ్బాచా ఊరుకోండి, కృష్ణయ్య పేరు పెట్టుకుని రామాయణ అంటే ఎలా అంది నవ్వుతూ. పేరు నేను పెట్టుకోలేదు, మా అమ్మ పెట్టింది. అయినా కృష్ణయ్య పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కృష్ణుళ్ళు అవుతారా? పేరు ఏదైనా ఈ మురళీధరుడికి మాధురి ఒక్కటే. నువ్వు మాత్రం పేరుకు తగ్గట్లు మాధుర్యానికి మారుపేరు. నీ ఒళ్ళంతా మధువే, ముఖ్యంగా నీ లిప్స్లో మధు భాండాకారమే ఉంది
అన్నాడు చిన్నగా. సిగ్గుపడిపోయింది మధు ఆ మాటకి. అబ్బో అబ్బో, నీ సిగ్గు ఫోన్లో కూడా వినిపిస్తుందే బంగారం అని చుట్టూ చూసి ఫోన్లోనే ఓ ముద్దు పెట్టేశాడు. మురళీ గారు, మీరు మరీ నాటి. మీరు స్టేషన్లో ఉన్నారు, ఇంట్లో కాదు అంది. పర్లేదు, నాకు సపరేట్ క్యాబిన్ ఉంటుంది. అడగకుండా లోపలికి ఎవరూ రారు. కానీ ఇంకేంట్రా సంగతులు? ఏంటి గొంతులో హ్యాపీనెస్ గంతులు వేస్తోంది? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు కదా. ఇంటికి వెళ్ళి ఏం పెంట పెడతావో అని నేను ఇక్కడ టెన్షన్ అవుతున్నాను. అయినా దెబ్బలు తగిలాయని మీ అమ్మ వాళ్ళకి ఎందుకు చెప్పావు? చెప్పొద్దని చెప్పాను కదా అన్నాడు. నేను చెప్పకుండా ఉండలేను. వాళ్ళ దగ్గర ఏమీ దాయలేను మురళి గారు. అయినా దానివల్ల మంచే జరిగిందిలే. నేనేమీ చెప్పకుండానే అమ్మా నాన్న మన జాతకాలు చూపించారు. పంతులు గారు చాలా పెద్ద ఆయన, మా మాస్టారు వాళ్ళ మామయ్య గారు. 98 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. జాతకాలు పర్ఫెక్ట్గా చెప్తారు అంది. పెట్టావా పెంట అనుకుంటూనే ఉన్నాను. అందుకే మరీ చెప్పాను, ఇలాంటి పిచ్చి పనులు వద్దు అని. ఏం చెప్పారు అన్నాడు టెన్షన్గా. అయ్యో మురళి గారు, మీరంత టెన్షన్ పడకండి. ఏదైనా నెగిటివ్గా చెప్తే నేను ఇంత హ్యాపీగా మీతో మాట్లాడగలనా? అర్థం చేసుకోరు అంది. అయితే సరే, ఏదైనా నెగిటివ్గా చెప్పి ఉంటే పెద్దవాడు అని కూడా చూడకుండా షూట్ చేసి పడేసేవాడిని. నువ్వు ఇంకెలాంటి పిచ్చి వేషాలు ఎప్పుడూ వేయకు అన్నాడు. సరే కానీ మురళి గారు, నిన్న మీరు అన్నారు కదా మీకు ఇంతకు ముందు కూడా ఇలాగే ఏదో యాక్సిడెంట్ జరిగిందని. ఎప్పుడు అంది. అది పోయిన సంవత్సరమే, వైజాగ్లో. చాలా పెద్ద యాక్సిడెంట్. చావు అంచుల వరకు పోయి బ్రతికాను. అసలు బ్రతుకుతానని కూడా ఎవరూ అనుకోలేదు అన్నాడు. అది కూడా చెప్పారాయన. పోయిన సంవత్సరం ఒక పెద్ద గండం తప్పిపోయింది అని. మీ చిన్నప్పుడు కూడా ఏమైనా డేంజర్ పొజిషన్లోకి వెళ్ళటం జరిగిందా అంది. అవునరా, అమ్మ చనిపోయినప్పుడు అలా జరిగింది. అమ్మ చివరి క్షణాల్లో విష ప్రభావం వల్ల గిలగిలా కొట్టుకోవటం చూశాను. దానితో విపరీతంగా ఫీవర్ వచ్చింది. ఏం చేసినా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తగ్గలేదు. కేవలం డ్రిప్స్ మాత్రమే ఎక్కించేవాళ్ళు. దాదాపుగా అన్నం నీళ్లు లేకుండా నెలపైనే ఉన్నాను. డాక్టర్స్ కూడా ఆశ వదిలేశారు. ఏం జరిగిందో తెలియదు కానీ చివరికి చిన్నగా కోలుకున్నాను. ఆ ఎఫెక్ట్తో దాదాపు 5-6 నెలల వరకు లేచి నడవలేకపోయాను. వాష్రూమ్కి కూడా తీసుకువెళ్ళి కూర్చోబెట్టేవారు. ఏం తాతయ్య ఏమైనా చెప్పారా అన్నాడు. లేదు, నిన్న నీ జాతకం చూసిన పంతులు గారు చెప్పారు. ఏం చెప్పారో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. మన చిన్నప్పుడు అత్తయ్య గారు నా మెడలో నీతో చైన్ వేయించింది కదా, అది దేవుడి మందిరం దగ్గర ఆయన ఎదురుగా వేయించిందట. ఆ దైవ సాక్షిగా మనకప్పుడే పెళ్ళైపోయింది అని చెప్పారు. అందుకే అందరూ మర్చిపోయినా ఆ భగవంతుడే మిమ్మల్ని ఇలా కలిపాడు అని చెప్పారు. నాది సౌభాగ్యవతి జాతకమట. అంటే నేను బ్రతికి ఉన్నన్నాళ్ళు సౌభాగ్యంతో పసుపు కుంకుమలతోనే ఉంటానట. అందుకే మీకు నా జాతకం వల్లే ఈ ప్రమాదాలు తప్పాయని పంతులు గారు చెప్పారు అని చెప్పింది. నిజంగానా అన్నాడు ఆశ్చర్యపోతూ. నిజంగా నేను ఇలాంటివి నమ్మను మధు. అయినా నా జాతకం నీకెక్కడిది అన్నాడు. మీ జాతకం లేదు, నిన్న మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు కదా, మీరు ఏ టైంలో పుట్టారో అమ్మ చెప్పింది. దాన్ని బట్టి ఆయన మీ జాతకం రాశారు. మీకు అమ్మ లేదని, మీరు చట్టాన్ని న్యాయాన్ని పరిరక్షించే వృత్తిలో ఉన్నారని, మీ జాతకం ఇంకొకరితో ముడిపడి ఉందని, దానివల్ల మీరు అన్ని గండాల నుంచి తప్పించుకుంటున్నారని చెప్పారు. ఇంకో మాట తెలుసా, మీకు ఈ వారంలో ఓ గండం ఉందని జాగ్రత్త పడాలని చెప్పారు. అదే నిన్న జరిగింది కదా అంది. అవునా, అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పాడు? ఈజ్ గ్రేట్ అన్నాడు. అవును, తాతయ్య గారు చాలా పెద్ద పండితులు. నిన్ను కనుక అతను పెళ్లి చేసుకుంటే అతని జీవితానికి ఇక ఢోకా లేదు అని చెప్పారు. మనిద్దరికీ రాసిపెట్టి ఉందని, కాదనుకున్నా తప్పించటం ఎవరి వల్ల కాదని కూడా చెప్పారు అని చెప్పింది సంతోషంగా. అబ్బా, ఆయన ఎవరో కానీ నాకు చూపించవే. కిలో బందర్ లడ్లు తెచ్చి నోట్లో కుక్కేస్తాను. అంత హ్యాపీగా ఉంది నాకు అన్నాడు. అలాంటివేమీ వద్దు, ఆయనకి షుగర్ ఉంది. 98 ఏళ్ళైనా
ఆయన ఎప్పటికీ ఆయన పనులు ఆయనే చేసుకుంటారు చక్కగా. తప్పకుండా తీసుకువెళ్తాను తాతయ్య గారి దగ్గరికి నిన్ను. మన పెళ్ళయ్యాక ఆయన ఆశీర్వచనం తీసుకుందాం అని చెప్పింది. నిజంగా వెళ్దాం మధు. నా డేట్ ఆఫ్ బర్త్తోనే నా లైఫ్ అంతా చెప్పాడంటే నిజంగా చాలా గొప్ప ఆయనే అన్నాడు. నీ బుర్రలోకి పురుగు దూరింది కదా. నీ వల్ల నాకు ఏదో చెడు జరుగుతుంది అని. నేనేం చెప్పినా నువ్వు వినవు, ఏదో కంపు చేస్తావు, ఏం న్యూస్ వినాల్సి వస్తుందో అని భయపడుతూ ఉన్నాను. అమ్మయ్యా, మొత్తానికైతే గుడ్ న్యూస్ చెప్పావు బంగారం అన్నాడు. ఒకవేళ అదే జరిగితే ఏం చేసేవారు? నా వల్ల నిజంగానే మీకేదైనా కీడు జరుగుతుందని తెలిస్తే భగవంతుడు వచ్చి చెప్పినా నేను పెళ్లికి ఒప్పుకునేదాన్ని కాదు. అలా అయితే ఏం చేసేవాళ్ళు అంది. ఏం చేసేవాడినా వెంటనే అక్కడికి వచ్చి నీ నోటికి ఒక ప్లాస్టర్ వేసి ముహూర్తం లేదు తొక్కలేదు నీ మెడలో తాళి కట్టి నాతో పాటు లాక్కొచ్చేవాడిని. అది చేసేవాడిని. డౌటా అన్నాడు. నిజంగానా? నిజంగా అలా చేస్తారా అంది. హలో బేబీ, నువ్వు నాలో ఒక సైడే చూసావు, రెండో యాంగిల్ చూడలేదు. కొమ్ములు తిరిగిన రౌడీలు గుండాలే వణికి చస్తారు నా పేరు చెప్తే. మరీ అంత అండర్ ఎస్టిమేట్ వేయకు నన్ను. నువ్వు ఏదో చెప్తే నేను కామ్గా ఉంటాను అనుకోకు. నేను ఫిక్స్ అయిపోయాను ఈ లైఫ్కి నువ్వే నా వైఫ్ అని. ఇక ఏం జరిగినా అది మారదు. అర్థమైందా పాప అన్నాడు. అయిందిలే, కానీ నాకు మాత్రం ఆ రెండో యాంగిల్ చూపించకండి, నేను తట్టుకోలేను. కానీ నాకు నా ముద్దుల మురళీధర్ కావాలి, రౌడీ పోలీస్ నాకొద్దు అంది. గట్టిగా నవ్వాడు మురళి. ఏది ఏది మళ్ళీ చెప్పు అన్నాడు. అమూల్యమైన మాటలు ఒకేసారి చెప్తారు, రెండోసారి చెప్పరు. చెప్పినప్పుడే వినాలి. బాయ్ శ్రీవారు అని ఫోన్లో ముద్దు పెట్టి టక్కున ఫోన్ ఆఫ్ చేసింది. వెంటనే మళ్ళీ ఫోన్ చేశాడు, కానీ మధు ఎత్తలేదు. అంతలో ఎస్ఐ గిరీష్ రావడంతో అతనితో కలిసి ఓ కేసు కోసం బయటికి వెళ్ళాడు. మురళి ఊహించినట్లే అతని తండ్రి మధు ఇంటికి వచ్చాడు. తర్వాత రోజు ఇదేనా ప్రకాశం గారిల్లు అని అడుగుతున్నాడు బయట నిలబడి. శారద బయటికి వచ్చి అతన్ని గుర్తుకు పట్టి రండి అన్నయ్య అంది. ఎవరు అన్నాడు ప్రకాశం బయటికి వచ్చి. మురళి వాళ్ళ నాన్న అని చెప్పింది శారద. రండి బావుగారు అన్నాడు ప్రకాశం. అప్పుడు జరిగిన విషయాలు ప్రకాశానికి పూర్తిగా తెలియదు. శారదకి మధుకే తెలుసు. అతన్ని చూడగానే శారద మొహం కోపంగా మారిపోవటం గమనించాడు ప్రకాశం. తప్పక మాట్లాడుతుంది అనుకున్నాడు. కూర్చోండి అన్నాడు కుర్చీ చూపిస్తూ. లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. మావాడు మీ అమ్మాయిని చేసుకుంటున్నాడంటగా ఎవరో చెప్పారు నాకు. వాళ్ళు ఎవరూ నాతో అనలేదు, ఇక్కడికి వస్తున్నట్టు కూడా. లేకపోతే ఆ రోజే వచ్చేవాడిని అన్నాడు. శారద ఏమీ మాట్లాడలేదు. నేను మా వాడికి మంచి మంచి సంబంధాలు చూశాను. మధ్యవర్తులతో మా మామయ్యకి చెప్పించాను. మా ఊరి మున్సిపు గారి అమ్మాయి 10th చదివింది. వాడికి 20 ఎకరాల పొలం, ఇంకా డబ్బు కట్నంగా ఇస్తామన్నారు. అదీ కాక నాకు కూడా 5 లక్షలు ఇస్తామన్నారు. ఇంకో సంబంధం కూడా మంచిదే వచ్చింది. సిటీ పిల్ల, డిగ్రీ చదివింది, పెద్ద కంపెనీలు ఉన్నాయి. మా వాడిని చూసి ఇష్టపడిందట వైజాగ్లో. మా వాడు వద్దన్నాడట. అందుకని నాకు కబుర్ చేశారు. మా వాళ్లకు చెప్తే దానికి ఏమీ మాట్లాడలేదు. మొన్న వచ్చి మీ అమ్మాయిని చూసుకొని పండు పసుపు పెట్టి వెళ్ళారంటగా. అయినా శారదా, నువ్వైనా అడగొచ్చుగా. నేనేమైనా చచ్చానా? వాడిని కన్నోడిని, బ్రతికే ఉన్నానుగా. కనీసం పిలవాలని తెలీదా? మాట మాత్రంగానైనా చెప్పాలిగా అన్నాడు. అవన్నీ మాకేం తెలుసు, నువ్వు వాళ్ళని కదా అన్నయ్య అడగాల్సింది. మీకు ఏమున్నాయో నాకు తెలియదుగా అంది శారదమ్మ భావంగా. సరేలే, ఇంతకీ మీరేమిస్తున్నారు మా వాడికి అన్నాడు. అసలు ఆ మాటలే రాలేదు. మీ అబ్బాయి అసలే పోలీస్ ఆఫీసర్గా. ముందే చెప్పాడు, కట్నం అంటే పొక్కలో వేస్తానన్నాడు. ఎవరేమనుకున్నా మా అమ్మాయికి మేము పెట్టాలనుకున్నదేదో పెడతాంలేండి అన్నాడు ప్రకాశం. ఇక ఆ మాటకి నోరెత్తలేకపోయాడు మురళి తండ్రి కృష్ణప్రసాద్. శారద లోపలికి వెళ్ళింది కాఫీ కలుపుకొని రావడానికి. మా కోడలు ఎక్కడికి వెళ్ళింది? పిలిస్తే చూసి వెళ్తాను, ఎంత దూరం వచ్చానుగా ఎలాగూ అన్నాడు. ఆ రోజు సీనయ్య వాళ్ళు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేపిస్తుంటే గుడికి వెళ్ళింది.
అప్పుడే గుడి నుంచి వచ్చింది. ప్రసాదం తెచ్చి తండ్రికి పెట్టి కొత్త వ్యక్తి వంక ఎవరు అన్నట్లు చూస్తూ తననే రెప్పవేయకుండా చూస్తున్న అతనికి కూడా ప్రసాదం తీసుకోండి అంకుల్ అంటూ పెట్టింది. ఇతన్ని ఎక్కడో చూసినట్లు ఉంది, ఎవరు అనుకుంది మధు. తల్లి దగ్గరికి వంటగదిలోకి వెళ్తుంటే, అమ్మా మధు, మీ మామయ్య గారమ్మా అన్నాడు ప్రకాశం. అర్థం కానట్లు చూసింది. మురళి నాన్నగారమ్మా అన్నాడు. నమస్కారం చేసింది అతనికి. ఆయన అచ్చం మురళి పోలికలతో ఉన్నాడు. రంగు కాస్త తక్కువ అంతే. అందుకే ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. మీ కోడలు బావుగారు అని చెప్పాడు. కృష్ణప్రసాద్ తేరుకొని, చూడగానే మా రాధలాగా అనిపించిందండి అన్నాడు. మురళికి కూడా అలాగే అనిపించిందంట. మీకు రాధ ఇంకా గుర్తుందా అంది శారద వెటకారంగా కాఫీ అతని చేతికి ఇస్తూ. శారదని అదోలా చూసి, పెళ్ళి ఇక్కడే చేస్తారా, గుంటూరులోనా? మా వాడి రేంజ్కి గుంటూరు కళ్యాణ మండపంలో అయితే బాగుంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. ఇది పల్లెటూరుగా అన్నాడు. మురళి రిజిస్టర్ మ్యారేజ్ అన్నాడు. మా ముచ్చట కూడా తీరాలిగా బాబు అని బతిమాలితే ఇక్కడ పెళ్ళికైనా ఒప్పుకున్నాడు. అదేదో మురళికి చెప్పండి, మేము అతని మాట ప్రకారం వెళ్తాం అంది శారద అతని పెత్తనానికి అడ్డుకట్ట వేయటానికి. మురళి ముందుగానే చెప్పాడు శారదకి. అతను వస్తాడు, తగిన సమాధానం చెప్పి పంపించమని. తనకి పెళ్లి సంబంధాలు తెచ్చాడని చెప్పారు తాతయ్య వాళ్ళు. ఆ విషయంలో కల్పించుకుంటే మర్యాదగా ఉండదని జవాబు చెప్పాడు మురళి. వాడు చెప్తే మేమెందుకు ఒప్పుకుంటాం లేరా, నీ కూరికినే చెప్తున్నాం. ఆ మునుసుబు నిన్ను అల్లుణ్ణి చేసుకోవాలని ఉపలాట పడుతున్నాడు. నువ్వు పోలీసువుగా వాడు చేసే అక్రమాలకు తోడుగా ఉంటావని. నాకు కూడా కబురు పంపాడు. మా మనవడికి ఇష్టం లేదని చెప్పాను. అందుకని ఈ ఎదవకి చెప్పినట్లున్నాడు. వాడికేదో కమిషన్ ఇస్తానన్నాడంట. ఉన్నదంతా పోగొట్టుకొని ఉచ్చం నీచం లేకుండా తయారవుతున్నాడు ఎదవ అని అల్లుండి తిట్టుకున్నాడు వెంకటరామయ్య. మురళికి తండ్రికి వార్నింగ్ ఇవ్వటానికి కూడా, కనీసం అతని మొహం చూడటానికి కూడా ఇష్టం ఉండదు. అందుకే తండ్రిని కలవలేదు. ఆ మాటే శారదతో చెప్పాడు. అందుకే శారద అంత కఠినంగా మాట్లాడింది అతనితో. పైగా రాధ చావుకి కారణం అతనే అని ఆమెకు తెలుసు. అందుకే అతనంటే అసహ్యం శారదకి. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కృష్ణప్రసాద్, అదే మురళి తండ్రి, ఏమైనా పుల్లలు పెడతాడా? అతి పెత్తనాలు అతి జోక్యాలు చేసుకొని ఏదైనా కంపు చేస్తాడా? మురళి ఊరుకోడనుకోండి. సరే, చూద్దాం ముందు ఎపిసోడ్లో ఏమైనా అవుతుందేమో. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. మన మాటే మంత్రం, మన స్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారితో కూడా చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.